గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపానని చెప్పారు. తన ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారని తెలిపారు. తన ఛాంబర్కు కూడా తాళం వేశారని చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేశారని మండిపడ్డారు ఆయన. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో, నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు. భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ, లోకల్ బాడీస్ అనేది. రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. కనీసం నా సిబ్బంది నాకు ఆఫీస్కి వెళ్తే నాకు కనీసం ఆఫీసులో తలుపు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు. ఇక నేను ఆ కుర్చీలో కూర్చోవడానికి నా మనసు అనేది పూర్తిగా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. మేయర్ పదవికి రిజైన్ చేస్తా ఉన్నాను, కానీ గుంటూరు నగర ప్రజలకి అండగా ఉండే విషయంలో ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘంగా 3 పర్యాయాలు కార్పొరేటర్గా, 15 సంవత్సరాల పాటు కార్పొరేటర్గా చేశా, ఫ్లోర్ లీడర్గా చేశా. గుంటూరు పలు సమస్యల మీద నాకు అవగాహన ఉంది. పలు ప్రాంతాల మీద ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ సమావేశంలో పీవీకే నాయుడు అనేటువంటి పేరుని వాళ్ళు మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ యొక్క నమూనాను కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి సుమారు 360 మంది పైచిలుకు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకొని వివిధ వ్యాపారస్తులు చేసుకుంటా ఉన్నారు. ఈ రెండిటి విషయంలో ఎక్కడైనా సరే తేడా వస్తే మొట్టమొదటగా రోడ్డు మీదకి వచ్చి కూర్చునేటువంటిది నేనే అని చెప్పేసి కూడా రేపు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నటువంటి మంత్రి గారికి, శాసనసభ్యులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను కూడా. కార్పొరేషన్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు, ఆయన రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకు ఈరోజు ఇంత పెద్ద కార్పొరేషన్కి మేయర్ అటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించాడు, మా జగనన్న నాకు కల్పించాడు. కాబట్టి ఇన్ని అవమానాలు పడి ఈ కుర్చీలో కొనసాగటం కూడా భావ్యం కాదు అని చెప్పేసి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను గద్దె దించాల్సిన అవసరం లేదు. నేనే చెబుతున్నా, ఈరోజు పత్రికాముఖం సాక్షిగా చెబుతా ఉన్నా, ఇన్ని అవమానాలు భవిష్యత్తులో, ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయర్కి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, ఆ పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతాను. ఈరోజు ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వస్తుంది. చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమందికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులతో, మా జగనన్న ఆశీర్వాదంతో 4 సంవత్సరాలు నేను మేయర్గా నేను వ్యవహరించా. ఈ 9 నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక్క చోట కూడా తలవకుండా నేను పని చేసుకుంటూ వచ్చా. నన్ను అస్థిరపరచాలని, నన్ను ఇబ్బందికి గురి చేయాలని, నా మీద కేసులు పెట్టాలని ఆల్రెడీ ఈ మధ్యకాలంలో 2 కేసులు పెట్టారు. వాళ్ళు ఎంత అస్థిరపరచాలన్నా నా స్థిరత్వాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోవడం అనేది జరగదు.